హలో అండి, ఈరోజు వచ్చేసి కుక్కర్ పులావ్ని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి డ్రై మసాలాలు కూడా వేసి ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఒక 10 నిమిషాలు ఆయిల్ బయటికి ఇలా తేలేంత దాకా బాగా ఫ్రై మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యంని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం అంతా ఇలా మెల్లగా కలుపుకొని ఇప్పుడు 2 గ్లాసులకి 2.5 గ్లాసుల వరకు వాటర్ వేసేసి సాల్ట్, కారం సరిపోయిందో చూసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరదాకా ఉడకనివ్వాలి. 2 విజిల్స్ తర్వాత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఇలా కుక్ అయి ఉంటుంది. అంతే, తీసి సర్వ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ పులావ్ రెడీ.